మిత్రమా, అప్పుడప్పుడు నీ చుట్టూ ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి నీకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఏమని అంటే, అసలు వాళ్ళు ఎందుకని ఇంత సక్సెస్ అయ్యారు, వాళ్ళు ఇలా సక్సెస్ అవ్వడానికి ఏం టిప్స్ అనేవి యూస్ చేశారు, ఇలా వాళ్ళు ఇంత సక్సెస్ అవ్వడానికి వాళ్ళు అసలు ఏం ట్రిక్స్ని యూస్ చేశారు, అసలు వారి సీక్రెట్స్ అనేవి ఏమిటి అని. వారిలా నేను కూడా అయితే ఎంత బాగుండు అని, నేను కూడా అలా టాలెంటెడ్గా ఉంటే ఎంత బాగుంటుంది అని, వారు ఎంతో తెలివిగా ఉన్నారు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, కాన్ఫిడెన్స్తో పనులన్నీ చేస్తున్నారు, నేను కూడా అలానే ఉంటే బాగుంటుంది అని. కానీ ఎందుకని నేను ఎంత ప్రయత్నం చేసినా సరే వారిలా అవ్వలేకపోతున్నాను, అసలు ఏం చెయ్యాలి, వారిలా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. వారి కోసమే ఈ వీడియో. సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు కూడా ఒకరు అవ్వాలి అని అంటే ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ ని ఫాలో అవ్వండి. వీటిని యూస్ చేస్తూ ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు కూడా ఒకరు అవ్వండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో అయ్యి మీరు కూడా సక్సెస్ అవ్వండి. టాలెంటెడ్ పీపుల్లో మీరు కూడా ఒకరిలా నించోండి. ఈ వీడియోలో మనం 7 ట్రిక్స్ అండ్ టిప్స్ ని నేర్చుకుందాం సక్సెస్ఫుల్ పీపుల్లో ఒకరు అవ్వడం కోసం. వాటిల్లో నంబర్ 1, కష్టమని అనిపించే పనినే చెయ్యి. కష్టమని నీకు అనిపించిన పనినే చెయ్యి. ఈ సమాజం అనేది నువ్వు చెయ్యలేవు అని నిన్నన్న పనే చెయ్యాలి మిత్రమా. దీనివల్ల నీలో పట్టుదల అనేది పెరుగుతుంది. నేను దీన్ని చెయ్యాలి అంటే చెయ్యాలి అన్న పట్టుదల అనేది నీలో పెరుగుతుంది. తపన అనేది నీలో వస్తుంది. దీనివల్ల నువ్వు నీ పని అనేది తొందరగా కంప్లీట్ చేస్తావు. దీనివల్ల నువ్వేదైతే పని చెయ్యాలి అని అనుకున్నావో దాన్ని కంప్లీట్ తొందరగా చేసేందుకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కష్టమని అనుకున్న పనే చెయ్యి. కష్టమని నీకు అనిపించిన పనే చెయ్యి. నువ్వు చెయ్యలేవు అని సమాజం నీకు వేలెత్తి చూపించిన పనినే నువ్వు చెయ్యి మిత్రమా. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చేసి ముందుకు వెళ్ళు మిత్రమా. ట్రై డిఫరెంట్ అన్నమాట. ట్రై డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ అన్నమాట. ఎప్పుడు కూడా కొత్తవి చేసేందుకు, కొత్తవి నేర్చుకునేందుకు, కొత్త పనులు చేసేందుకు కష్టపడు మిత్రమా. ఈ కాలం అనేది అప్డేటెడ్గా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది ఈ కాలంతో పాటు నువ్వు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నీ జీవితం అనేది గొప్ప స్థాయిలో ఉండేందుకు అడుగు వెయ్యి మిత్రమా. అడుగు అనేది ముందుకు వెయ్యి. ఇది గుర్తుంచుకో మిత్రమా. ఈ కాలం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది మిత్రమా. కనుక నువ్వు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండు. ఇలా అప్డేట్ అవుతూ నీ జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళు. నంబర్ 3, క్రియేటివ్ అండ్ లెర్న్ ఆల్వేస్. ఎప్పుడు కూడా ఏదైనా పని చేసేటప్పుడు అది క్రియేటివ్ అయ్యి ఉండాలి. అది గుర్తుంచుకో. ఎప్పుడు కూడా ఏదో ఒక దాన్ని నేర్చుకుంటూనే ఉండు మిత్రమా. నీలోని క్రియేటివిటీని యూజ్ చేస్తూ పనులని చెయ్యి మిత్రమా. క్రియేటివ్ మైండ్తో ఏదైనా పనిని కొత్తవి నేర్చుకునేందుకు అడుగు ముందుకు వెయ్యి. ఏదైనా కొత్త పనిని చేసేందుకు అడుగు ముందుకు వెయ్యి మిత్రమా. అది గుర్తుంచుకో. నీలోని క్రియేటివిటీని యూజ్ చేస్తూ పనులు చెయ్యి మిత్రమా. నంబర్ 4, ఏదైనా పనిని చేసేటప్పుడు నాకు రాదు, నేను చెయ్యలేను అని అనుకుంటూ కాదు, నేను చెయ్యగలను, నేను సాధించగలను అన్న ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళు మిత్రమా. అది గుర్తుంచుకో. ఏదైనా పని చేసేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు. ఏది వీడినా సరే ఈ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వీడకు మిత్రమా. ఇదొక్కటి ఉంటే చాలు నువ్వు సక్సెస్ అనేది అవ్వడానికి. ఇది ఒక్కటి ఉంటే చాలు నువ్వు సక్సెస్ అవ్వకుండా ఆపడం అనేది అసాధ్యం. ఇది గుర్తుంచుకో. ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ముందుకు వెళ్ళు. సక్సెస్ అనేది నీ సొంతం. నంబర్ 5, ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ని, పాజిటివిటీతో ఉండే పీపుల్ని మీట్ అవుతుండు. ఎక్కువ టైం అనేది వీరితోనే స్పెండ్ చేయడానికి, ఎక్కువ టైం అనేది సక్సెస్ఫుల్ పీపుల్తో, పాజిటివ్ పీపుల్తో టైం అనేది స్పెండ్ చేయడానికి ప్రయత్నించు మిత్రమా. అంతేకాని నెగిటివిటీతో ఉన్న పీపుల్ని, అన్సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ని మీట్ అవుతూ ఎక్కువ టైంని వారితో స్పెండ్ చేస్తూ ఉండడం అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇలాంటి వారితో ఉండడం వల్ల నెగిటివిటీ అనేది నీలో కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు నెగిటివ్లే ఉండేందుకు ఇది కారణమవుతుంది. కనుక నువ్వెప్పుడు కూడా పాజిటివ్ పీపుల్తో, సక్సెస్ఫుల్ పీపుల్తో ఎక్కువ టైంని స్పెండ్ చేయడం ప్రయత్నించు మిత్రమా. వీలైనంత వరకు ఈ నెగిటివిటీతో నిండి ఉన్న పీపుల్తో టైంని స్పెండ్ చేయడం తగ్గించు. ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ పాజిటివ్ పీపుల్తో ఉండేందుకు ప్రయత్నించు. దీనివల్ల నీలో పాజిటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సక్సెస్ అయ్యేందుకు కొత్త ఐడియాస్ అనేవి కూడా నీలో పెరుగుతూ ఉంటాయి మిత్రమా. నంబర్ 6, రీడ్ బుక్స్ మిత్రమా. ఎప్పుడు కూడా చదువుతూనే ఉండు. బుక్స్ని చదువుతూనే ఉండు. అలా చదువుతూ ఉండడం అంటే చదువుతూ ఉండడమే కాకుండా ఈ బుక్స్లో వచ్చే ఏదైనా కొత్త వాటిని నేర్చుకుంటూ ఉండు. క్రియేటివ్గా తయారవ్వు ఈ బుక్స్ని చదివి. ఇలా క్రియేటివ్గా నీకు ఏదైతే బుక్స్ నుండి వస్తుందో దాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నం చెయ్యి మిత్రమా. వీలైనంత వరకు ఖాళీ సమయంలో ఈ ఫోనో లేక ఇంకేదో వీడియో గేమ్స్ ఆడుకోకుండా ఈ బుక్స్ని చదివేందుకు ప్రయత్నించు. నంబర్ 6, మైండ్ ఎక్సర్సైజ్. అంటే ఈ కాలంలో ఎంతో మంది ఏది గుర్తు పెట్టుకోవాలి అని అన్న మొత్తం కూడా ఈ మొబైల్ ఫోన్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు.
ఏదైనా లెక్క వెయ్యాలి అన్నా సరే ఈ మొబైల్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా బిల్స్ని గుర్తుంచుకోవాలి, ఏదైనా బిల్స్ని లెక్క పెట్టాలి అన్నా సరే ఈ ఫోన్నే యూజ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా బిల్స్ని అలా గుర్తు పెట్టుకోవాలి అన్నా సరే స్క్రీన్ షాటో లేక ఫోటోనో తీసి పెట్టుకుంటూ ఉన్నారు చాలా మంది. ఇలా ప్రతిదీ కూడా ఏం చెయ్యాలన్నా సరే గ్యాడ్జెట్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నారు. గ్యాడ్జెట్స్ మీదనే కంప్లీట్ గా డిపెండ్ అయి ఉన్నారు చాలా మంది. ఇలా ఎక్కువ శాతం దీనిపైన ఈ మొబైల్ ఫోన్స్ మీద ఈ గ్యాడ్జెట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్లనే మెమొరీ లాస్ అనేది చాలా మందిలో ఈ కాలంలో ఉంటూ ఉంది. కనుక ఈ మొబైల్ ఫోన్స్ వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఈ మైండ్ లో ఏదైనా సరే ఫీడ్ చేసుకొని ఉంచుకో. దీనివల్ల నీలో మెమొరీ పవర్ అనేది ఎంతో పెరిగి నీ మైండ్ అనేది ఎంతో షార్ప్ గా తయారవుతుంది. ఇలా అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల. కనుక ఇలాంటి వాటిని చాలా వరకు అవాయిడ్ చేస్తూ ముందుకు వెళ్ళు మిత్ర. దీనివల్ల నీ మైండ్ అనేది ఎంతో షార్ప్ గా ఉంటుంది. ఇలా ఉండేందుకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల. ఈ వీడియోలో చెప్పుకున్న 7 టిప్స్ అండ్ ట్రిక్స్ ని యూజ్ చేసినట్లయితే మీరు కూడా ఈ సక్సెస్ఫుల్ పీపుల్లో ఒకరు అవ్వచ్చు. ఇవి ఖచ్చితంగా యూజ్ చేయండి. మీకు సక్సెస్ అనేది మీ సొంతం. ఈ సక్సెస్ఫుల్ పీపుల్లో ఒకరు మీరు అవ్వడం అనేది ఖచ్చితం. ఈ టెక్నిక్స్ ని యూజ్ చేస్తూ మీరు కూడా టాలెంటెడ్ గా అవ్వండి. ఈ టెక్నిక్స్ అనేది మీరు యూజ్ చేస్తూ ముందుకు వెళ్ళి టాలెంటెడ్ గా సక్సెస్ఫుల్ గా షార్ప్ గా ఉండండి. సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు కూడా ఒకరు ఖచ్చితంగా అవుతారు. ఈ వీడియోలో మనం చెప్పుకున్న 7 ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ సీక్రెట్స్ ఏంటంటే, నంబర్ 1, నీకు కష్టం అనిపించిన పనినే నువ్వు చెయ్యాలి. ఈ సమాజం నువ్వు చెయ్యలేవు అని అన్న పనినే నువ్వు చెయ్యాలి మిత్రమా. నంబర్ 2, కొత్తది ఏదైనా సరే చేసేందుకు నువ్వు కష్టపడాలి. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే కాలం. ఈ కాలంతో పాటు నువ్వు కూడా అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలి మిత్రమా. నంబర్ 3, క్రియేటివ్ అండ్ లెర్న్ ఆల్వేస్. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేటివ్ గా చేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి మిత్రమా. నంబర్ 4, ఏది కూడా నాకు రాదు, నాకు చేత కాదు అని అనుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నంబర్ 5, మీట్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ పాజిటివ్ పీపుల్. ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ తో పాజిటివ్ పీపుల్ తో టైం ని స్పెండ్ చేసేందుకు ప్రయత్నించాలి. నంబర్ 6, రీడ్ బుక్స్. ఎప్పుడు కూడా ఈ పుస్తకాలు అనేవి చదువుతూ ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. నంబర్ 7, మైండ్ ఎక్సర్సైజ్. అంటే ఏదైనా సరే ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అన్నా, ఏదైనా లెక్క వెయ్యాలి అన్నా సరే నీ మైండ్ ని యూజ్ చేస్తూ ఉండాలి. ఈ మొబైల్ ఫోన్స్ ని గ్యాడ్జెట్స్ ని యూజ్ చేయకుండా మైండ్ ని యూజ్ చేస్తూ బ్రెయిన్ ని షార్ప్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇలా ఈ మొబైల్ ఫోన్స్ వల్ల వీటిపైన డిపెండ్ అవ్వకుండా మైండ్ ని కనుక యూజ్ చేసినట్లయితే మీ మైండ్ అనేది ఎంతో షార్ప్ గా అవ్వడానికి ఎంతో ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మీరు ఈ 7 ట్రిక్స్ అండ్ టిప్స్ ని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. సక్సెస్ఫుల్ పీపుల్లో మీరు కూడా ఒకరు అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.